మీ మమ్మీ మీకు ఏ సాంగ్ పాడిపించింది? లలిత్ మీ గురించి చెప్పండి. అమ్మమ్మ ఫస్ట్ గురు. మీరు ఎప్పుడైనా బాధపడిన రోజులు ఉన్నాయా? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో రోజైతే నేను మీతో పాటు మంచి మంచి ముచ్చట్లు చెప్పడానికి వస్తూ ఉంటా. కొంతమంది సింగర్స్ని తీసుకొస్తా, అంటే ఫోక్ వాళ్ళు రావచ్చు నా దగ్గరికి, డిఫరెంట్ ఐటమ్స్ సింగర్స్ వస్తూ ఉంటారు. కానీ ఈ రోజైతే సో చాలా వరకు అంటే ఇంతవరకు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఎక్కువ పాప్ షోస్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు, లైవ్ బ్యాండ్ చాలా ఇష్టపడుతున్నారు. నేనైతే ఈరోజు సుబ్బు అండ్ లలిత్తో ఉన్నా. నమస్తే, ఎలా ఉన్నారు? సో చాలా రోజులకి మళ్ళీ ఆఫ్టర్ సో మెనీ డేస్. లలిత్, మీకు ఒక విషయం తెలుసా? సుబ్బు అంటే నాకు చాలా ఇష్టం. ఆ విషయం నాకు తెలియదు. అంటే పాడుతూ ఉంటాడు కదా, సో నేను అలానే చూస్తూ ఉండిపోతా స్టేజ్ మీద, అంత బాగా పాడుతూ ఉంటారు. సో అంటే మీరు అంటే స్టార్టింగ్ నేర్చుకున్నారా, సంగీతం నేర్చుకున్నారా, ఎలా వచ్చారు మీరు ఈ ఫీల్డ్లోకి? యాక్చువల్లీ నేను మ్యూజిక్ అనేది అంటే చిన్నప్పుడు నేర్చుకున్నాను, అరౌండ్ నా 4th క్లాస్ అప్పుడు ఆ టైం నేర్చుకున్నాను. వైబర్తి మొత్తం ఇక్కడ పుట్టి పెరిగినంత హైదరాబాద్ లేదు, మాది యాక్చువల్లీ ఆంధ్ర, మాది భీమవరం మాది. సో అంటే మేము ఇప్పుడు నా 5th క్లాస్లో షిఫ్ట్ అయిపోయాం భీమవరం నుంచి హైదరాబాద్. సో నేను ప్రాపర్ హైదరాబాద్ దాంట్లో. సో అంటే మీ ఫస్ట్ గురువు ఎవరు మీకు పాటలు నేర్పించారు? ఫస్ట్ గురువు అంటే యాక్చువల్లీ చెప్పండి మా మదర్. సూపర్. మీ మమ్మీ కూడా సింగరేనా? అంటే మా మదర్ అంటే తెలుసు, ఇప్పుడు చెప్పండి ప్రతి మదర్ సింగరే. కానీ అంటే మా మదర్ కి బాగా ఇంట్రెస్ట్. సో అంటే మా ఫ్యామిలీ కూడా కొంచెం అంటే సింగర్, అంటే ప్రొఫెషనల్ సింగర్స్ లేరు కానీ సో సింగింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి. సో ఫస్ట్ అయితే గురువు మా మదర్. అంటే తాను ప్రాపర్ గా నన్ను ఫస్ట్ మీ మమ్మీ మీకు ఏ సాంగ్ పాడిపించింది నేర్పించడం కూడా? యాక్చువల్ నేను స్టార్ట్ చేసిన యాక్చువల్ చెప్పంటే పొలిటికల్ సాంగ్స్ తో. యాక్చువల్గా నేను అప్పుడు 4th క్లాస్ అప్పట్లోనే అప్పుడు ఇప్పుడు ఇది 1998 ఆ టైంలో అనమాట. ఇది జన్మభూమి ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ జన్మభూమి ప్రోగ్రామ్ కి మా ఊర్లో ఇలా పొలిటికల్ రిలేటెడ్ ఏదో కాంపిటీషన్ జరిగింది అనమాట. పొలిటికల్ సాంగ్స్ పాడంటే అంటే పొలిటికల్ అంటే పేట్రియాటిక్ సాంగ్స్ పాడాలి మెయిన్గా, పొలిటికల్ పేట్రియాటిక్. సో దాంట్లో నేను జన్మభూమి పిలుస్తుంది అని ఒక సాంగ్ పాడా. అప్పుడు 3rd క్లాస్. అది ఆ సాంగ్ ఉండడమే ఆల్మోస్ట్ అంటే 6 పేరాస్ ఉంటుంది. అది అంటే సాంగ్ రాసి 3-4 పేజ్ వస్తుంది. దాన్ని బట్టి ఎవరు పాట పాడమని అంటే పట్టుమని ఈ సాంగ్ పాడేవాడిని. అట్లా ఆ సాంగ్ అంటే అప్పుడు నాకు 3rd క్లాస్ అప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మీ చిన్ననాటి నుండి ఆ పాడినటువంటి పాట గుర్తు చేసుకుంటూ ఒక 2 లైన్స్ పాడండి ఆ సాంగ్. అట్లనే మీ మమ్మీ కూడా గుర్తుకొస్తుంది కదా పాట పాడడం వల్ల. తప్పకుండా పాడండి. జన్మభూమి పిలుస్తోంది, నీ పుణ్యభూమి పిలుస్తోంది, తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. సో కన్న తల్లి అని చెప్పేసి అందులోనే వచ్చింది కదా పాటలోనే. సూపర్. ఫస్ట్ అప్పట్లో దీని ఫస్ట్ ప్రైజ్ వస్తే ఏదో చిన్న బాక్స్ ఏదో ఇచ్చారు. టిఫిన్ బాక్సెస్ వచ్చాయి కదా అప్పుడు చిన్నప్పుడు. అప్పట్లో మన ఫస్ట్ ప్రైజ్ అంటే గ్లాసులు, టిఫిన్ బాక్స్, బౌల్స్, టిఫిన్ బాక్సులు, గ్లాసులు. మనకి ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. అప్పట్లో చాలా చాలా గ్రేటర్. సో చాలా. లలిత్ మీ గురించి చెప్పండి. నా పేరు లలిత్ లెంగ్యాల్ అండి. నేను చిన్నప్పటి నుంచి నాకు మా అమ్మమ్మ నేర్పించింది. అమ్మమ్మ ఫస్ట్ గురు. డైలీ సాయంత్రం ఒక 50 సాంగ్స్ పాడిపించేది. 50 సాంగ్స్? సూపర్. సో డివోషనల్ సాంగ్స్. అమ్మమ్మ చాలా దైవభక్తురాలు అనుకుంటా. చాలా అండి. సో నాకు సింగింగ్ అనేది వచ్చింది ఆమె నుంచి. ఆమెనే నాకు సింగింగ్ నేర్పించింది. దాని తర్వాత నాకు ఎలా డెవలప్ అయిందో తెలియలేదు ఇంట్రెస్ట్. ఆటోమేటిక్ నేను ర్యాప్ అంటే నాకు ఒక అక్వైర్డ్ టేస్ట్ అంటారు కదా, ఆటోమేటిక్ అది చిన్న అంటే నేను 6th 7th క్లాస్ ఉన్నప్పటి నుంచి నేను హిప్ హాప్ ర్యాప్ బాగా వింటుండే. ఆ టైం నుంచి నాకు ఎప్పుడు తెలియలేదు నేను మ్యూజిషియన్ అవుతాను, ఇందులోనే నా కెరియర్ అవుతుంది అని.
సో ర్యాప్ వినుకుంటా బాగా ఒక 10 years ఉట్టి ర్యాప్లోనే ఉండే నేను. తర్వాత లేటర్ ఆన్ ఐ పిక్డ్ అప్ గిటార్. ఒక పాయింట్ వచ్చింది నా లైఫ్లో, ఐ వాంటెడ్ టు మేక్ అ కెరియర్ అవుట్ ఆఫ్ మ్యూజిక్. సో గిటార్ పిక్ చేసి ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్. సో మీ అమ్మమ్మ నేర్పించినటువంటి 50 సాంగ్స్ అని చెప్పారు. అందులో మీకు అంటే మీ అమ్మమ్మకి బాగా నచ్చి మీతో ఎప్పుడైనా పాడిపించుకున్నటువంటి పాట ఏంటి? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఒకటి పాడండి. ఒక డివోషనల్ సాంగ్ అది యాక్చువల్లీ గాస్పల్ సాంగ్. ఓకే. సో నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. సంథింగ్. సూపర్. సేపు గుర్తు చేసుకుంటారా మీ అమ్మమ్మని ఇప్పటికి కూడా? యా అండి. సో మీకు మంచి లైఫ్ ఇచ్చింది అనుకుంటా. మీ మమ్మీ కంటే మీ అమ్మమ్మే ఇష్టమా? మా మమ్మీ డాడీ ఆమెనే మాకు యాక్చువల్లీ. సో ఆమెనే మాకు ప్రాణం అండి. ఓకే. సుబ్బు గారు, మీరు కంటిన్యూ ఒక 10 సాంగ్స్, నాకు తెలిసి ఒక 100,000 షూట్ చేస్తారేమో మ్యాక్సిమమ్. సో అంటే మీరు స్టేజ్ ఎక్కిన అంటే మ్యాక్సిమం మనమందరం స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కొంతమంది కంఫర్ట్గా ఫీల్ అవుతాం, కొంతమంది సో హ్యాపీగా ఉంటాము. సో మీరు ఎప్పుడైనా బాధపడిన రోజులు ఉన్నాయా స్టేజ్ మీద? యా అంటే బేసిక్ అంటే నా లైఫ్ ఎలా అంటే స్టేజ్ ఎక్కితే నేను హ్యాపీగా ఉంటాను. అంటే స్టేజ్ ఎక్కితే హ్యాపీ, దిగితే ఓకే ఏదో కామన్ మ్యాన్ లాగా. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది లైక్ నా హ్యాపీ మూమెంట్స్ అన్నీ ఉన్నది ఆన్ ది స్టేజ్. సో బెస్ట్ కాంప్లిమెంట్ ఇప్పటి వరకు మీకు ఏమొచ్చింది సాంగ్స్ పాడడంలో? యా అంటే ఆల్మోస్ట్ ఎలా అంటే ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి నా ఫీల్డ్లో ఆల్మోస్ట్ నేను ఒక 1000 ఈవెంట్స్ వరకు చేస్తుంటాను, 800+ 1000 ఈవెంట్స్ వరకు. సో చాలా వచ్చాయి, కానీ కొన్ని కాంప్లిమెంట్స్ ఎలా అంటే మనకి ఉంటాయి కదా మైండ్లో కాంప్లిమెంట్స్. సో ఒకటి ఎలా అంటే 2018-19లో ఒక December 31st ఈవెంట్ ఒకటి చేశాను. సో ఆ క్లయింట్ నుంచి వచ్చిన రివ్యూ ఏంటంటే యాక్చువల్లీ సుబ్బు అంటున్నారు, కానీ యాక్చువల్లీ నా పేరు కశ్యప్. వినండి పేరు ఫర్ కరెక్షన్. సో అంటే నా పేరు టప్ అని అందరికి గుర్తుండదు కాబట్టి యాక్చువల్లీ సుబ్రహ్మణ్య కశ్యప్ పూర్తి పేరు. సో కంటిన్యూ మనం ఇప్పుడు అంటే మీరు కంటిన్యూగా ఆపకుండా ఒక 100 సాంగ్స్ పాడతారని నాకు తెలుసు, కానీ నా కోసం ఈరోజు ఒక 10 సాంగ్స్ పాడండి. సో మీకు లలిత్ సహకారంతో ఈరోజు 10 పాటలు మా సోషల్ పోస్ట్కి అందించండి. పూల్లో నాగున్న పళ్ళెంతో అతిశయం, ఆశిత కోక చిలుక వెళ్ళెంతో అతిశయం, వేడులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవరు లేని కోయిన పాటే అతిశయం, అతిశయమే అచ్చరు ఉందే నీవేన అతిశయం, ఆరులు ఇతరులు ఏ చెరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం. సూపర్. మీ మమ్మీ పాలతో పాటు నీకు తేనా బాగా పోసి ఇన్నట్టుంది కదా వాయిస్ కి? అంటే వాయిస్ కి తేనంట. అంటే యాక్చువల్ నాకు అంటే స్వీట్లు అంత ఇష్టం ఉండదు, నాకు తెలియని వయసులో అంత పోసి కావచ్చు. అడగండి ఒకసారి ఫోన్ చేసి ఏ పోసా మమ్మీ అని. సో అంటే ఇంకేదైనా ప్రాజెక్ట్స్ చేశారా మీరు? అంటే ప్రైవేట్ ఆల్బమ్? నేను యాక్చువల్గా ప్రాజెక్ట్స్ అంటే మనకి షార్ట్ ఫిల్మ్స్ లో పాడాను. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో మనకి షార్ట్ ఫిల్మ్స్ లో ఇది ఉంటుంది, ఎంఆర్ ప్రొడక్షన్స్ అని చెప్పి చాలా బ్యానర్, ఫేమస్ బ్యానర్. అంటే షార్ట్ ఫిల్మ్స్ మనకి ఇప్పుడంటే షార్ట్ ఫిల్మ్స్ కొంచెం మనకి ఇట్లా వస్తున్నాయి, కానీ ఆ టైంలో 2010-8 ఆ టైంలో షార్ట్ ఫిల్మ్స్ అంటే ప్రాపర్ షార్ట్ ఫిల్మ్స్ మంచి టీంతో, మంచి క్వాలిటీతో, మంచి యాక్టర్, మంచి టెక్నీషియన్స్తో తీసుకున్న ఎంఆర్ ప్రొడక్షన్స్. సో వాళ్ళకి ఒక సాంగ్ పాడాను.
మీకు మన హీరో రాజ్ తరుణ్ గారు ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అయింది కూడా వాళ్ళ త్రూ అనమాట. అంటే ఆయన షార్ట్ ఫిలిమ్స్ నుండి. నెక్స్ట్ చాందిని చౌదరి గారు వాళ్ళు. సో వాళ్ళకి కూడా అంటే అట్లా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ పాడాను. నెక్స్ట్ అంటే టీటీడీ ప్రాజెక్ట్స్ కొన్ని పాడాను. టీటీడీ సో అంటే ఇట్లా అంటే పొలిటికల్ టీటీడీ ఇట్లా అన్ని పాటలు పాడుతూ ఉంటారు కదా, మీకు బాగా నచ్చినటువంటి పాట ఏంటి? చాలా ఉన్నాయి, బోర్ ఉన్నాయి. ఇంకొక సాంగ్ తీసుకుందాం. కరిపించాము మై మరిచిపోయాను, అందాలతో నన్ను తోట్లు పొడి చేశాను. ఎన్నెన్ని నాళ్ళైనా నీ దడపొడలేక ఎందెందు వెతికానో కాలం పరుమాలని వెంగన కనలేని నా వేదన ఈ పొద్దే నా తోడు మంచిగా. సూపర్. నెక్స్ట్ ఇంకొక సాంగ్. అలా అయింది. ఎవరి కోసం పాడావు ఈ సాంగ్? ఎవరిని గుర్తు ఈ చేసి? సాంగ్ నా కోసం నేనే పాడా. మళ్ళీ ఎవరి కోసం పాడాను పాడు. ఏమంటావే ఏమౌనం మాటై వస్తే ఏమవుతావే ఆ మాటే ప్రేమైతే అవునంటావే నాలానే నీకు ఉంటే తోడవుతానే నీలోనే ఉంటే నీ చూపేదమ్మింది నా నవ్వే చూసింది ఏ నవ్వు చూపు కలిసే వేళే ఏమంటావే ఏ మౌనం మాటై వస్తే ఏమవుతావే ఆ మాటే ప్రేమైతే. సూపర్. అసలు పాడుతూ ఉంటే ఇంకా పాడించుకోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ.